రక్తపాతం అది కూడా మీరు ఈజీలీ చేసేయగలరు. సో అది కూడా అంతేనా? అప్ టు ద మార్క్, అసలు ఇమాజినేషన్స్కి అందనంత కాదు, నా ఇమాజినేషన్కి అందినంత చేస్తున్నాను. లెట్ us see ఎవరికి అందుతుందో ఎవరికి అందదో. ఓకే, సో శర్వా గారిని అలా నిజంగా డిఫరెంట్ ఈ మధ్య చాలా కొత్త లుక్. ఈ మధ్య అందరూ కాదు, ఆయన బిగినింగ్ నుంచి కూడా ఇంత మేక్ ఓవర్ ఒక సినిమా కోసం జరగలేదు. మేబీ ముందు ఇంకా మాట్లాడదాం దాని గురించి టైం. ఓకే, బట్ మేక్ ఓవర్ క్యాసెట్ అంటున్నారు ముందే ఫిల్మ్ కి, అది ఎంతవరకు మీరు బిలీవ్ చేస్తున్నారు? డెఫినెట్ కదా, చూడగానే ఇప్పుడు అటైర్ అపియరెన్స్ అనేది మనకు ఫస్ట్ ఒక ఇంప్రెషన్ ఇస్తుంది కదా, తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఏముంటుంది అనేది అప్పుడు అది నా శక్తి, మిమ్మల్ని ఏ రేంజ్కి ఇంప్రెస్ చేస్తాననేది. ఎస్. అండ్ గోపీచంద్ గారితో ఫిల్మ్ అది ఇంకా టైం ఉందండి. టైం ఉంది. సో మళ్ళీ తమన్నా గారిని ఎలా చూడబోతున్నాం, ఏ సినిమాలో చూడబోతున్నాం, ఏ హీరోతో చూడబోతున్నాం? అక్కడ ఆయన ఆజ్ఞాపిస్తాడు, మనం ఫాలో అయిపోతాం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా అంతే కుట్టదు. సో ప్రతిదీ ఇంకా ఆయన ఆజ్ఞ అంటారు మీరు, అంతే కంప్లీట్ గా. గిరి ప్రదక్షిణ చేశారా మీరు అరుణాచలంలో? అదొక స్ట్రేంజ్ స్టోరీ. నేను ఫస్ట్ ఫ్యామిలీతో వెళ్ళాను, ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు. వెళ్తే అంటే అప్పటికి నేను ఇంకా ఇంత డీప్గా లేను, పైన పైన అంత సూపర్ఫిషియల్గా ఓకే టెంపుల్ అంటే టెంపుల్ అలాంటి చాలా రెగ్యులర్ దానిలో ఉన్నాను అనమాట. గిరి ప్రదక్షిణ చేసి ఎవరో అన్నారు కార్లో కూడా చేయొచ్చని. వినండి, తిట్టుకోవద్దు చూసేవాళ్ళు కూడా ఎవరు. కార్లో కూడా చేయొచ్చు అంటే సరే కార్లో చేసి వచ్చాను. బిలీవ్ మీ, అది జరిగిన మా వైఫ్ ఏమో వాళ్ళు పాపం జాగ్రత్తగా చేశారు, వాళ్ళు నడిచారు, నేను కార్లో చేశాను. ట్రస్ట్ మీ, శివుడి మ్యాజిక్, ఆయన లెసన్ ఎలా ఇస్తారంటే ఎగ్జాక్ట్లీ 27 డేస్లో నేను, సాయిధరం తేజ్ గారు, ఇంకొక ఆయన సతీష్ గారు అని మేము ముగ్గురం వెళ్ళి తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరి చుట్టూ ప్రదక్షిణ చేశాను. 27 డేస్లో మళ్ళీ ఆయన పిలిపించుకొని నా చేత గిరి ప్రదక్షిణ చేసి పంపించాడు. అంటే నువ్వు ఏంట్రా నువ్వు కార్లో తిరుగుతావా అని నాకు పనిష్మెంట్ ఇచ్చి. బట్ అంత ఈజీ కాదంట కదా అరుణాచలంకి అట్లా పిలిచి గిరి ప్రదక్షిణ చేయడం అనే ఒక భాగ్యం అనేది అందరికీ దొరకదంట. అందుకే ఫస్ట్ టైం నాకు దొరకలేదు. అరే నువ్వు చాలా మంచోడిరా అని మళ్ళీ పిలిపించేసారు, పిలిపించేసి తిప్పేసి పంపించారు. వావ్, సూపర్. అసలు నిజంగా కొన్ని నమ్మరు కానీ చాలా మందికి చెప్తే, బట్ ఇటువంటి నిజంగా చాలా తెలియని ఒక శక్తిలా అనిపిస్తాయి కదా. నాకు అనిపించింది అప్పటి వరకు అనిపించలా. ఏంటి అసలు ఇలా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అంటున్నాను పదండి అన్నారు. ఇంకా అక్కడ వీ కాంట్ సే నో, వెళ్ళిపోవడమే. బట్ అది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అది ఏదో ఒక పవర్ ఉంటుందండి, వీ డోంట్ నో. అది కాస్మిక్ ఎనర్జీయా లేదంటే పాజిటివ్ ఎనర్జీయా, ఐ డోంట్ నో. మనకు అంత బుర్ర లేదు కానీ ఏదో ఉంటుంది. సంథింగ్ ఈస్ దేర్, అది మనకి మాటల్లో చెప్పలేము, చూపించలేము, ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఫస్ట్ ఇన్విజిబుల్ ఎనర్జీ. ఇప్పుడు సాయిధరం తేజ్ అన్నారు కాబట్టి, ఇప్పుడు సాయి దుర్గా తేజ్ గారు ఆ ఫిల్మ్ మీరు చేశారు కదా ఒక ఫిల్మ్, అయితే ఎలా ఉంటుంది సార్? అంటే మనం అంత కష్టపడి స్టోరీ మీద అంత టైం స్పెండ్ చేసుకొని షూటింగ్ చేసి ప్రొడక్షన్ వర్క్ అంతా చేసుకొని ఫైనల్గా ప్రోడక్ట్ మన చేతిలో ఉన్నప్పుడు అది థియేటర్లోకి వెళ్ళలేదు, ఆడియన్స్ చూడలేదు, అట్లా ఆగింది అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అసలు? మీరు చిన్నప్పుడు విన్నారా మీ ఇంట్లో ఏది జరిగినా మన మంచిగా అంటారు? అవును, విన్నారు కదా. ఇప్పటికే వింటూ ఉంటాను. ఇప్పటికీ వింటున్నారు కదా, ఎందుకంటే నేను ఇప్పుడు పెద్ద అయ్యాను కాబట్టి నా కిడ్స్కి చెప్తుంటాను. అలాగా ఒకటి అంత కష్టపడిన తర్వాత కూడా ఆగింది అంటే మంచికే ఆగిందనే నమ్ముతాను. మేబీ తర్వాత ఆ టైంలో అలాంటి కమర్షియల్ సినిమా కరెక్ట్ కాదేమో, మేబీ అలాంటి టైంలో ఎకనామికల్గా వర్కౌట్ అయ్యేది కాదు, బడ్జెట్ చాలా హై ఉండే బడ్జెట్ అది. సో అట్లాంటి ఏదో రీజన్ వల్ల అది వెనక్కి వెళ్ళి ఇంకోటి ముందుకు వచ్చిందంటే అది మన మంచికే అనేది నమ్మి ముందుకు వెళ్ళిపోవడమే. ఇప్పుడు సినిమా తీసి కష్టపడి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రైడే మీరు చూసి బాగాలేదంటే ఎలా ఉంటుంది? దానికంటే ఇంకా బెటర్ కదా, ఎక్కడో బాగాలేదని ఆపేస్తే. సో అంటే ఆ రీజన్స్ అన్ని కూడా ఇంకా చాలా చాలా సర్కమ్స్టాన్సెస్ ఉండొచ్చు కదా. చాలా ఉంటాయి రీజన్స్, దీనికి ఒక పర్టికులర్ రీజన్ ఒకటే ఉండదు, చాలా రీజన్స్ ఉంటాయి. అవన్నీ హెల్దీ రీజన్స్. ఇప్పుడు అందరం హెల్దీగా ఉన్నాం, సో
అది మళ్ళీ ఫ్యూచర్లో ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ ఎప్పుడో ఒకసారి మళ్ళీ అందరం కలుస్తాం, సినిమా చేస్తాం. అవును, బట్ రిలేషన్ అలానే కంటిన్యూ అవుతుంది 100%, 100%. ఇప్పటికి మాట్లాడుతూ ఉంటారు ఆయనతో? ఇప్పటికీ ఎప్పటికీ. సో నెక్స్ట్ మళ్ళీ ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎందుకు చేయకూడదు? ఆబ్వియస్లీ సినిమా చేసి ఫ్లాప్ అవుతే చేయకూడదేమో కానీ సినిమానే కూడా చేయొచ్చు. ఒకవేళ ఫ్లాప్ అవుతే మీరు ఇందాక అన్నారు కదా కాంబినేషన్లు చూస్తారని, Correct. Hit combo హిట్ కాంబో అని, అరే ఫ్లాప్ ఇచ్చారు కదా ఎందుకని, correct. అలాంటప్పుడు హ్యాపీగా చేయొచ్చు.